ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు ఆ లీడర్లు టాప్ లో ఉన్నారు. ఏకంగా ప్రభుత్వంలో చక్రం తిప్పారు కూడా. కట్ చేస్తే మాత్రం ఇప్పుడు కంటికి కనిపించడమే మానేశారు. కేడర్కే కాదు పార్టీ కార్యక్రమాలకు సైతం పిలిచినా పలకడం లేదు. ఇంతకీ ఏపీలో పెద్ద పదవులు అనుభవించి పలకని ఆ నేతలు ఎవరు? ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు? పార్టీ అధిష్టానం కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? ఏపీలో రాజకీయాలకు దూరమైన నేతలు. సైలెంట్ గా డొక్కా వరప్రసాద్, రావెల కిషోర్, సుచరిత. గుంటూరు జిల్లాలో బలమైన లీడర్ డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్. ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు చురుకుగా కనిపించిన కొంతమంది నేతలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయారు. ముఖ్యంగా ఒకప్పుడు సత్తా చాటిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్, మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు లాంటి నేతలు ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అవుతున్నారు. ఇక వైసీపీలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కీలక పాత్ర పోషించారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అలాగే గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరే యోచనలో ఉండగా అకస్మాత్తుగా వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ మంత్రిగా మారాలన్న ఆశ నెరవేరలేదు. పైగా తనకు అనుకున్న నియోజకవర్గం ఇవ్వకపోవడంతో టీడీపీలోకి మళ్లీ ప్రవేశించారు. అయితే అక్కడ కూడా ఆశించిన గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా పక్కదారి పట్టినట్టే అయిపోయారు. ఇక మరోవైపు మేకతోటి సుచరిత వైసీపీలో హోంమంత్రిగా పనిచేశారు. మొదట్లో మంచి ఉత్సాహంతో పనిచేసిన మంత్రివర్గ మార్పుల సమయంలో పదవి పోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. తాడికొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పూర్తి ఉత్సాహంతో వ్యవహరించకపోవడం ఓటమికి కారణమైందని పలువురు చెబుతున్నారు. ఇప్పటివరకు పార్టీ సభలు, కార్యక్రమాల్లో ఆమె కనిపించడం లేదు. తాజా సమావేశానికి కూడా గైహాజరు కావడం ఇది స్పష్టంగా చాటుతుంది. రావెల కిషోర్ బాబు విషయానికి వస్తే మొదట టీడీపీలో విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. అయితే కుటుంబ విషయాల్లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు ఆయనను టీడీపీ నుంచి దూరం చేశాయి. ఆపై బీజేపీ, జనసేన పార్టీలో కొంతకాలం ఉన్నా అక్కడ కూడా స్థిరత్వం చూపలేకపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా స్పష్టత లేని పరిస్థితిలో ఉండడం ఆయన రాజకీయ జీవితం సంక్షోభంలో ఉందనిపిస్తుంది.